హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లీడ్ మేనేజ్మెంట్ అంటే తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ, లేదంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ మా ప్రోడక్ట్స్ ఇవి ఉన్నాయండి తీసుకోండి అని అంటే, మీరు అంటారు లేదండి నేను ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేశాను, ఇంకా నాకు అవసరం లేదు అని అంటారు. కానీ లాస్ట్లో అతను ఏమంటాడంటే, సరే సార్ మీరు తీసుకోక పర్లేదు, ఒక లీడ్ ఇవ్వండి, అంటే ఒక రిఫరెన్స్ ఇవ్వండి, మీకు తెలిసిన ఒక మీ ఫ్రెండ్ కానీ, మీ రిలేటివ్ కానీ, మీ కొలీగ్ కానీ ఈ ప్రోడక్ట్స్ అవసరం ఉన్న వాళ్ళ పేరు ఇవ్వండి, మేము వాళ్ళని కాంటాక్ట్ చేస్తాము అని అంటారు. ఇదే లీడ్. అంటే వాళ్ళు ఫ్యూచర్లో మనకు పొటెన్షియల్ కస్టమర్స్ అవ్వచ్చు, మన ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అంటే ఎప్పుడో మీతో డిస్కస్ చేసి ఉండొచ్చు, నాకు ఏదో గోల్డ్ లోన్ కావాలి, లేదంటే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అని మీకు చెప్పి ఉండొచ్చు. సో బ్యాంకు కానీ దానికి రిలేటెడ్ ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినన్నా కానీ లీడ్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ లీడ్స్ అనేవి చాలా రకాలుగా జనరేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి గోల్డ్ లోన్ 1% పర్ మంత్ అని కొన్ని కాలేజెస్లో, సూపర్ మాల్స్లో వాటిలో కొంతమంది గ్రూప్గా ఉండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబరు, పేరు తీసుకొని దాని తర్వాత బ్యాంక్ వాళ్ళని కస్టమర్ కాంటాక్ట్ చేస్తుంది. తర్వాత మార్కెటింగ్ మెసేజెస్ వస్తాయి, లింక్స్ వస్తాయి, అందులో క్లిక్ చేసి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. తర్వాత వెబ్సైట్స్లో కూడా ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ ఏ గోల్డ్ లోన్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ మొబైల్ నెంబర్, నేమ్ అని ఉంటుంది. అలాంటి దగ్గర కూడా మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. లేదు, మీరు బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు మీరు క్యాష్ డిపాజిట్ కోసము, క్యాష్ విత్డ్రా కోసము వెళ్తారు, కానీ అక్కడ ఒక చిన్న పాంప్లెట్ చూస్తారు, మీరు గోల్డ్ లోన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీ మొబైల్ నెంబర్ రాసి ఆ బాక్స్లో వేయండి అని. సో ఇలాగ జనరేట్ అయిన లీడ్స్ని పొటెన్షియల్ కస్టమర్స్, అంటే వీళ్ళని ఫ్యూచర్లో కస్టమర్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నట్టు అనమాట. అసలు ఫస్ట్ వాళ్ళకి ప్రోడక్ట్ అవసరమా కాదా, తర్వాత ఆ లీడ్ ఏమవుతుందంటే ప్రాస్పెక్ట్ అవుతుంది. ప్రాస్పెక్ట్ అంటే మన ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించి మన క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ లోన్ ఉంది, గోల్డ్ లోను 22 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తాను అన్నాను. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్ కంపెనీలో కానీ ఎంప్లాయీ ఉన్నానని నేను ఒక కండిషన్ పెట్టుకున్నాను. అవి కనుక పాస్ అయ్యి తను కనుక క్రైటీరియా, తర్వాత సిబిల్ రేటింగ్ ఎంత ఉండాలి, అలాంటి నేను కొన్ని క్రైటీరియాలు పెట్టుకున్నాను. అవన్నీ కనుక పాస్ అయ్యి అతను ఇంట్రెస్ట్ చూపితే అతను ఒక ప్రాస్పెక్ట్ అవుతాడు. ప్రాస్పెక్ట్ ఏమవుతుంది, ఫస్ట్ లీడ్ ప్రాస్పెక్ట్ అవుతుంది, ప్రాస్పెక్ట్ కస్టమర్ అవుతారు అనమాట. ఇది స్టేజెస్. ఈ సోర్స్ మనం ఇందాక అనుకున్నాం, అసలు ఈ లీడ్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటుంటారు. ఈమెయిల్ మార్కెటింగ్, వెబ్సైట్స్, పెయిడ్ యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్, రిఫరల్స్, ఇందాక మనం చెప్పాము చూడండి, కంటెంట్, ఈవెంట్స్లో కండక్ట్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబరు తీసుకుంటుంటారు. వాకిన్, మీరు బ్యాంక్లో ఏదో యాక్టివిటీ కోసం వెళ్ళినప్పుడు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. ఇవి సోర్స్ అనమాట, ఎక్కడి నుంచి సో ఈ జనరేట్ చేసే దీన్నే లీడ్స్ జనరేషన్ అని అంటారు. ఎవరైతే కస్టమర్స్ ఇంట్రెస్ట్ మన ప్రోడక్ట్స్ మీద ఉంటారో ఆ లీడ్స్ని జనరేట్ చేసే ప్రాసెస్నే లీడ్ జనరేషన్ ప్రాసెస్ అంటారు. లీడ్ డెసిషన్ అంటే వచ్చిన లీడు మన క్రైటీరియాకి సూటబుల్లా, అప్రూవ్ చేద్దామా లేదా హోల్డ్ చేద్దామంటే 1 మంత్ తర్వాత తనని మళ్ళీ రీకన్సిడర్ చేద్దామా లేదా రిజెక్ట్ చేద్దామా అనేది లీడ్ డెసిషన్. తర్వాత లీడ్ కన్వర్షన్, వచ్చిన లీడ్ని మనం కస్టమర్గా కన్వర్ట్ చేసి తనకి ఏదైనా ఒక మన సర్వీస్ ఇస్తే అతను కస్టమర్ అవుతాడు. సో దీన్ని లీడ్ కన్వర్షన్ అంటారు. తర్వాత లీడ్ జనరేట్ చేసినప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం క్యాప్చర్ చేస్తాం, ఇది పర్టికులర్గా ఇలాగే ఉంటుందని ఏం లేదండి, ఇది మారుతూ ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం డీటెయిల్స్ తీసుకుంటుంటారు. నేము, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కేవైసీ డీటెయిల్స్ నెంబరు, తర్వాత అదర్ రిలవెంట్, మీకు ఏమైనా లోన్ కావాలా, డిపాజిట్ కావాలి, ఏమైనా అకౌంట్ కావాలా అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తుంటారు. ఇంకా మీరు డీటెయిల్డ్గా వెళ్తే లోన్ కావాలంటే ఎంత లోన్ కావాలి, ఏ టైప్ ఆఫ్ లోన్ కావాలనేది కూడా ఈ లీడ్ క్యాప్చర్ చేసేటప్పుడు డేటాని తీసుకుంటూ ఉంటారు. సో ట్యాగింగ్, ఈ లీడ్ అంటే డైరెక్ట్ స్టాఫ్ ద్వారా వచ్చిందా, డైరెక్ట్ సేల్స్ ఏజెంట్ ద్వారా వచ్చిందా, మార్కెటింగ్ స్టాఫ్ వల్ల వచ్చిందా, బిజినెస్ కరస్పాండెంట్ వల్ల వచ్చిందా అనే లీడ్కి మనము ట్యాగ్ చేస్తామన్నమాట. ఎందుకంటే వీటి వల్ల తర్వాత ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి
ఇన్సెంటివ్స్, టార్గెట్స్ కంప్లీషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని ట్యాగ్ చేసి ఈ నెలలో మీరు ఎన్ని లీడ్స్ ఇచ్చారు, ఆ లీడ్స్ ఎంతమంది కస్టమర్గా కన్వర్ట్ అయ్యారు బట్టి వాళ్ళ ఇన్సెంటివ్స్, వాళ్ళ ప్రమోషన్స్ ఉంటాయి. సో ఆటో అసైన్, ఇప్పుడు ఈ లీడ్స్ వచ్చాయి, ఈ లీడ్స్ని మన దగ్గర కొంతమంది ఏజెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి మనం అసైన్ ఎవరు దీని మీద వర్క్ చేయాలి. ఆటో అసైన్ అంటే ఆల్రెడీ మనం ఒక ప్రీ కండిషన్ డిఫైన్ చేసి ఉంటాం. దాని ప్రకారము ఈ బ్రాంచ్లో 5 ఏజెంట్స్ ఉన్నారంటే మన దగ్గర 10 లీడ్స్ ఉన్నాయంటే ఆటో అసైన్ అయిపోతాయి. ఓకే, 5 ఉన్నారు, 10 ఉన్నాయి, ఒక్కొక్కరికి 2 అసైన్ అయిపోతుంది. రౌండ్ రాబిన్ అంటేనంటే ఇవి ఈచ్ ఏజెంట్కి ఈక్వల్గా ఎవరైతే అవైలబుల్ ఉంటారో ఆ రోజు 10 మందిలో 4 ఉన్నారనుకోండి, మన దగ్గర 8 ఉన్నాయనుకోండి, వాళ్ళు రౌండ్ రాబిన్లో అలాట్ చేసుకుంటూ వెళ్ళిపోస్తారు. తర్వాత అలొకేషన్ బేస్డ్ ఆన్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 లీడ్స్ ఉన్నాయి, కానీ కూకట్పల్లిలో 2 ఉన్నాయి, మీకు ఎల్బీ నగర్లో 2 ఉన్నాయి. సో కూకట్పల్లిలో ఉన్న ఏజెంట్స్కి మనము అసైన్ చేస్తాం కూకట్పల్లివి, ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళకి ఎల్బీ నగరే అసైన్ చేస్తాం. దీన్ని లొకేషన్ బేస్డ్ అలొకేషన్ అంటాం. మాన్యువల్ అలొకేషన్ అంటే నా దగ్గర అన్ని లీడ్స్ ఉంటాయి, నా దగ్గర ఏజెంట్స్ ఉంటారు, ఎవరు స్టాఫ్ అయితే ఈ లీడ్స్ని తీసుకొని ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆ కస్టమర్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని కస్టమర్స్గా కన్వర్ట్ చేయడానికి మాన్యువల్ అసైన్మెంట్ అనమాట. నా దగ్గర లీడ్స్ ఉంటాయి, నా దగ్గర ఏజెంట్స్ ఉంటారు లేదా స్టాఫ్ ఉంటారు. నేను మాన్యువల్గా ఒక్కొక్క లీడ్ని తీసుకొని ఏ ఎంప్లాయీ కావాలంటే వాళ్ళకి నేను అసైన్ చేసుకోవచ్చు. దీన్ని మాన్యువల్ అసైన్మెంట్. ఇలా చేసినప్పుడు వాళ్ళ విల్లింగ్నెస్ తెలుసుకోవటము, లీడ్ ఇన్ఫర్మేషన్లో, తర్వాత ఎప్పుడు విజిట్ చేయాలి, ఏ టైంకి రావాలి, ఏ ప్లేస్లో రావాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేస్తారు. తర్వాత ఒకవేళ ఈ లీడ్స్ ఐడియల్గా ఉంటే రీఅసైన్మెంట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏజెంట్కి 2 లీడ్స్ ఇచ్చాను, 2 అవర్స్ కూడా తను ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. దాని తర్వాత ఐడియల్గా ఉండిపోయినాయి, దీన్ని రీఅసైన్ చేయడం, వేరే వాళ్ళకి చేయడం. తర్వాత ఆఫీస్ అవర్స్ పెట్టేసి ఆ ఆఫీస్ అవర్స్లోనే యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మనము లీడ్స్ని అసైన్ చేయటం. బల్క్, ఒకవేళ 100 లీడ్స్ ఉంటే టీమ్ 1, 2, 3 అన్నది టీమ్ 2కి మొత్తం బల్క్గా అసైన్ చేయటము. కొంతమందికి మనము పిన్ కోడ్ బేస్డ్, ఇప్పుడు ఒక ఏజెంట్ ఈ ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నాడు, కూకట్పల్లిలో ఒక లీడ్ ఉంది, టక్కున నేను కూకట్పల్లి వాళ్ళకి అసైన్ చేసేస్తాను. ఒక లీడు బంజారా హిల్స్లో ఉంది, ఒక ఏజెంటు, 2 ఏజెంట్లు ఉన్నారు బంజారా హిల్స్లో, కానీ ఒకతను ఆల్రెడీ ఒక కస్టమర్కి అసైన్ అయ్యి ఉన్నాడు, ఇంకొక అతను ఫ్రీగా ఉన్నాడు. పిన్ కోడ్ బేస్లో మనం అసైన్ చేస్తాం, దీన్నే రీఅసైన్మెంట్ అంటాం. సో ఒకళ్ళు బిజీగా ఉంటే దాన్ని వేరే వాళ్ళకి, అదే ఏరియాలో ఉన్న వాళ్ళకి మనం రీఅసైన్ చేస్తాం అనమాట. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే లీడ్స్ని క్యాప్చర్ చేయటము, లీడ్ డేటాని క్యాప్చర్ చేయటము, తర్వాత లీడ్స్ని ట్రాకింగ్ చేయటము, అంటే ఎన్ని అప్రూవ్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి, సో ఎన్ని కస్టమర్గా కన్వర్ట్ అయినాయి, ప్రోగ్రెస్ ఏంటి, సో వీళ్ళు ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించారు, తర్వాత ప్రోడక్ట్ని కొన్నారా అన్నది ప్రోగ్రెస్ చూడటము, ఈ లీడ్స్ని సేల్స్ టీమ్స్కి అసైన్ చేయటము, వాళ్ళకి టాస్క్లా చేయటము, ఆ టాస్క్ సాయంత్రం లోపల కంప్లీట్ చేశాడా అన్నది మనం వెరిఫై చేయటం, అంతా లీడ్ మేనేజ్మెంట్లో జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.